ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్పై పార్టీలతో మీటింగ్, ర్యాలీలు సభలకు పర్మిషన్ మస్ట్ అన్న ఈఆర్ఓ. కేసీఆర్ బర్త్డే సందర్భంగా వృక్షోత్సవం, మొక్కలు నాటిన మంత్రులు, నేతలు. 2.5 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయాలి, నిరుద్యోగ విద్రోహ దినమంటూ ఓయూలో నిరసన. సైబరాబాద్ పోలీసుల రోడ్ సేఫ్టీ మంత్ ప్రోగ్రాం, బాధ్యతతో డ్రైవ్ చేయాలని జూనియర్ ఎన్టీఆర్ పిలుపు. రాష్ట్రంలో కరోనా రియాక్షన్ కేసులు తక్కువే, 2వ డోస్కి భయపడొద్దంటున్న డాక్టర్లు. మిస్ ఇండియా మానసకు గ్రాండ్ వెల్కమ్, తీన్మార్ స్టెప్పులేసి ఆకట్టుకున్న బ్యూటీ. హమర హైదరాబాద్ లో అప్డేట్ చూద్దాం. ఎమ్మెల్సీ ఎన్నికల ర్యాలీలు సభలకు ముందస్తుగా అనుమతి తీసుకోవాలని అన్నారు రిటర్నింగ్ అధికారి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రియాంక ఆలా. ఎమ్మెల్సీ ఎన్నికల ఏర్పాట్లపై జీహెచ్ఎంసీ కార్యాలయంలో ఆల్ పార్టీ మీటింగ్ నిర్వహించారు. ఎలక్షన్ కోడ్ కి సంబంధించి విధి విధానాలను వివరించారు. మహబూబ్ నగర్, రంగారెడ్డి, హైదరాబాద్ ఎమ్మెల్సీ నియోజకవర్గ పరిధిలో మొత్తం 799 పోలింగ్ కేంద్రాలు ఏర్పాట్లు చేస్తున్నట్టు నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి జీహెచ్ఎంసీ అడిషనల్ కమిషనర్ ప్రియాంక ఆలా తెలిపారు. జీహెచ్ఎంసీ హెడ్ ఆఫీసులో రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో టీఆర్ఎస్, బీజేపీ, కాంగ్రెస్, ఎంఐఎం తదితర పార్టీల ప్రతినిధులు హాజరయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికలకు ఈ నెల 23 వరకు నామినేషన్లను స్వీకరిస్తామన్నారు రిటర్నింగ్ అధికారి. ఆదివారం సెలవు రోజు తప్ప అన్ని పనిదినాల్లో నామినేషన్లు తీసుకుంటామన్నారు. కోవిడ్ నిబంధనల దృష్ట్యా నామినేషన్ల దాఖలు సందర్భంగా అభ్యర్థితో పాటు మరో 2 మాత్రమే అనుమతించాలని ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసిందన్నారు ఈఆర్ఓ ప్రియాంక. అలాగే 2 వాహనాల్ని మాత్రమే అనుమతిస్తామని చెప్పారు. ఇంటింటి ఎన్నికల ప్రచారానికి 5గురిని మాత్రమే అనుమతిస్తామని, రోడ్ షోలకు 5 వాహనాల్ని మాత్రమే వాడాలని అధికారులు తెలిపారు. ర్యాలీలు, సమావేశాలు, బహిరంగ సభలకు ముందస్తు అనుమతులు తప్పనిసరి. ఎలక్ట్రానిక్, ప్రింట్, ఇతర మీడియాల్లో ప్రచారానికిచ్చే ప్రకటనలు, మీడియా సర్టిఫికేషన్, మానిటరింగ్ కమిటీ ముందస్తు అనుమతి పొందాల్సి ఉంటుంది. ఎమ్మెల్సీ ఎన్నికల వ్యయంపై ఎలాంటి నియంత్రణ లేదని, అయితే ఎన్నికల ప్రచార వ్యయ వివరాల్ని మాత్రం రిటర్నింగ్ అధికారికి సమర్పించాల్సి ఉంటుందన్నారు ఈఆర్ఓ ప్రియాంక. బ్యాలెట్ పత్రాలపై అభ్యర్థి పేరు, ఫోటో, పార్టీ పేరు మాత్రమే ప్రింట్ చేస్తామన్నారు అధికారులు. ప్రస్తుత ఎమ్మెల్సీ ఎన్నికల్లో 80 ఏళ్ల పైబడిన వృద్ధులు, దివ్యాంగులు, కోవిడ్ బాధితులకు పోస్టల్ బ్యాలెట్లను అందజేస్తామని ప్రియాంక తెలిపారు. ఎన్నికల ప్రచార కార్యక్రమాల నిర్వహణపై ముందస్తుగా అనుమతులు తీసుకోవాలని పార్టీల నేతలకు సూచించారు. నగరంలో సీఎం కేసీఆర్ బర్త్డే సెలబ్రేషన్స్ ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని పండుగలా నిర్వహించారు మంత్రులు, పార్టీ కార్యకర్తలు. రైతు సంక్షేమానికి కృషి చేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి కేసీఆర్ అని అన్నారు మంత్రులు. కేక్ కట్ చేసి బర్త్డే విషెస్ చెప్పారు. సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా హైదరాబాద్ తెలంగాణ భవన్లో మొక్కలు నాటారు టీఆర్ఎస్ కార్యకర్తలు. రక్తదాన శిబిరం నిర్వహించారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ మంత్రి కేటీఆర్ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కేసీఆర్ పై రూపొందించిన గల్లీ నుంచి ఢిల్లీ సాంగ్ ను ఆయన రిలీజ్ చేశారు. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా హైదరాబాద్ బల్కంపేట ఎల్లమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్. 2.5 కిలోల బంగారు చీరను అమ్మవారికి సమర్పించారు తలసాని. కేసీఆర్ రాష్ట్రానికి, దేశానికి మరిన్ని సేవలందించాలని అమ్మవారిని ప్రార్థించానన్నారు. అంతకుముందు సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయంలో పూజలు చేశారు తలసాని. మేడ్చల్ జిల్లా కీసర జిల్లా పరిషత్ హైస్కూల్లో విద్యార్థులతో కలిసి కేక్ కట్ చేశారు మంత్రి మల్లారెడ్డి. విద్యార్థులకు నోట్ బుక్స్ పంపిణీ చేశారు. తర్వాత కీసరలోని స్కూల్లో 1000 మొక్కలు నాటారు. బడంపేట కార్పొరేషన్లోని గుర్రంగూడలో మొక్కలు నాటారు మంత్రి సబితా ఇంద్రారెడ్డి. ప్రతి ఒక్కరూ 3 మొక్కలు నాటాలన్నారు. అందరూ కూడా స్పందించాలని కోరుతా ఉన్నాను. రాష్ట్ర అభివృద్ధి కోసం ఇంతగా శ్రమిస్తున్న గౌరవ ముఖ్యమంత్రి గారికి 3 మొక్కలు నాటి మీ వాళ్ళతో పాటు 3 మొక్కలు నాటించి గ్రీన్ గిఫ్ట్ గౌరవ ముఖ్యమంత్రి గారికి ఇవ్వాలని అందరినీ కోరుతా ఉన్నాను. ఈ పుట్టినరోజు సందర్భంగా భగవంతుడు ఆయురారోగ్యాలు ఇవ్వాలని, ఈ రాష్ట్రానికి, ఈ రాష్ట్ర ప్రజలకు ఇంకా మరింత సేవలు అందించినట్టు భగవంతుడు దీవించాలని. కొండాపూర్ బొటానికల్ గార్డెన్ లో మొక్కలు నాటారు మంత్రి ఇంద్రకరణ్ రెడ్డి. 5 ఏళ్లలో 210 కోట్ల మొక్కలు నాటామని, పచ్చదనంలో దేశానికి ఆదర్శంగా నిలుస్తున్నామన్నారు.
సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా చేపట్టిన కోటి వృక్షార్చన కార్యక్రమం అందరికీ ఆదర్శమన్నారు మేయర్ గద్వాల్ విజయలక్ష్మి. బంజారాహిల్స్ రోడ్ నెంబర్ 12లోని హుడా పార్క్ లో ఎమ్మెల్యే దానం నాగేందర్ తో కలిసి మొక్కలు నాటారు. నాటడమే కాదు వాటిని కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు మేయర్. గౌరవనీయులు పెద్దలు ముఖ్యమంత్రి కేసీఆర్ గారి జన్మదినన్న నా యొక్క మరియు ప్రజల తరఫున కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకున్నాను. చెట్లు నాటుతూ ఉండాలి. ఆ నాటడమే కాకుండా మనం అందరము దాన్ని కాపాడుకోవడం కూడా చాలా అవసరము. ఈ గ్రీన్ ఛాలెంజ్లో భాగంగా కోటి మొక్కలు నాటాలన్నటువంటి ఏదైతే సంకల్పం సంతోష్ గారు తీసుకున్నారో, గౌరవ ముఖ్యమంత్రి గారు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారి జన్మదిన శుభ సందర్భంగా ప్రత్యేకంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఇది ఒక ఉద్యమంలాగా ఒక స్ఫూర్తితో తీసుకొని ప్రతి వారు కూడా భాగస్వాములై ఈరోజు పెద్ద ఎత్తున మొక్కలు నాటడం జరుగుతూ ఉంది. మరి ముఖ్యమంత్రి గారి జన్మదిన శుభ సందర్భంగా మా ఖైరతాబాద్ నియోజకవర్గం తరఫున మా మేయర్ గారి తరఫున వారికి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేస్తాం. సీఎం కేసీఆర్ బర్త్డే సందర్భంగా శుభాకాంక్షలు తెలిపారు స్పీకర్ పోచారం శ్రీనివాస్ రెడ్డి, మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. అసెంబ్లీలో మొక్కలు నాటిన నేతలు రాష్ట్రంలో హరితహారం కార్యక్రమం సక్సెస్ఫుల్ గా సాగుతోందన్నారు స్పీకర్. ప్రతి ఒక్కరూ తలో మొక్కను నాటాలని పిలుపునిచ్చారు మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి. కేసీఆర్ పుట్టినరోజును నిరుద్యోగ విద్రోహ దినంగా పాటించాలన్నారు ఓయూ ఐక్య విద్యార్థి సంఘం నేతలు. పుట్టినరోజు వేడుకలు కాదు, ఉద్యోగాల నోటిఫికేషన్లు కావాలన్నారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 2.5 లక్షల ఉద్యోగాలను వెంటనే భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. పళ్ల రాజేశ్వర్ని గెలిపించుకునేందుకే 50,000 ఉద్యోగాల భర్తీ అంటూ డ్రామాలాడుతున్నారని, నోటిఫికేషన్లు ఇవ్వని సర్కార్కు బుద్ధి చెప్తామని అన్నారు విద్యార్థి నేతలు. అస్తిత్వం కోసం, ఆత్మగౌరవం కోసం జరిగినటువంటి తెలంగాణ పోరాటం నేడు ఫామ్ హౌస్ లో బందీ అయిపోయింది తెలంగాణ. కేసీఆర్ పాలనలో కల్వకుంట్ల కుటుంబం యొక్క అరాచకాలతోటి విద్యార్థులు, నిరుద్యోగులు, యువతరమంతా అన్ని రకాల కష్టాలను అనుభవిస్తూ బతుకులు ఎల్లదీయలేక ఆత్మహత్యలకి ఉసురు పోసుకుంటున్నటువంటి పరిస్థితి తెలంగాణలో కనబడుతున్నది. నేడు కేసీఆర్ పాలన అనేటువంటిది తెలంగాణ లోపల నిరుద్యోగుల పాలిట మరణ శాసనంగా మారినటువంటి పరిస్థితి ఉన్నది. ఒకవేళ కనుక ఈ పాలన ఇలాగే కొనసాగితే విద్యార్థులు, మేధావులు, యువతరమంతా ఈ విధంగానే మౌనంగా వహిస్తే రేపటి భవిష్యత్ తెలంగాణ అనేటువంటిది ప్రశ్నార్థకంగా మారేటువంటి పరిస్థితి ఉన్నటువంటి పరిస్థితి నేడు తెలంగాణలో ఉన్నది. కాబట్టి విద్యార్థి, నిరుద్యోగ సోదరులారా, ఈ కేసీఆర్ ప్రభుత్వాన్ని, ఫామ్ హౌస్ని గోడలు గుగులలు కొట్టి కేసీఆర్ ప్రభుత్వాన్ని రాజకీయంగా సాగు దెబ్బ కొట్టేంత వరకు ఉస్మానియా విద్యార్థి లోకం అనేటువంటిది నిద్రపోదని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాము. పోయిన సంవత్సరము ఇదే కేసీఆర్ పుట్టినరోజు నాడు నా చావుతోటైనా తెలంగాణకు నిరుద్యోగ సమస్య తెలియజెప్పాలని చెప్పేసి కొంపెల్లి నరసింహన్న రూమ్ నెంబర్ 3లో న్యూ పీజీ హాస్టల్ లోపల ఆత్మ బలిదానం చేసుకోవడం జరిగింది. ఇప్పటి వరకు కేసీఆర్ ఒక్క నోటిఫికేషన్ కూడా విడుదల చేయలేదు. కొంపెల్లి నరసన్న బలిదానం అనేటువంటిది నోటిఫికేషన్లు విడుదల చేయాలని, నిరుద్యోగులకు విద్యా ఉపాధి అవకాశాలు కల్పించాలని చెప్పేసి బలిదానం చేసుకున్నాడు. మురళి ముదిరాజ్ కావచ్చు, రవీంద్ర నాయక్ కావచ్చు, గంగాధర్ కావచ్చు, ఎందరో విద్యార్థి అమరులు తెలంగాణ వచ్చిన తర్వాత ఆత్మ బలిదానానికి ఒడిగడుతున్నారు. రోడ్డు భద్రతకు తెలంగాణ పోలీసులు ప్రాధాన్యమిస్తున్నారన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. నేషనల్ రోడ్ సేఫ్టీ మంత్ లో భాగంగా సైబరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేశారు. కార్యక్రమానికి హాజరైన సినీ హీరో జూనియర్ ఎన్టీఆర్ పెట్రోలింగ్ వాహనాలను ప్రారంభించారు. రోడ్డు ప్రమాదాల్లో తమ ఇంట్లో 2 కోల్పోయామన్నారు ఎన్టీఆర్. ప్రతి ఒక్కరూ రూల్స్ తప్పకుండా ఫాలో కావాలన్నారు. తెలంగాణ పోలీసులు ప్రాధాన్యమిస్తున్నారన్నారు సైబరాబాద్ సిపి సజ్జనార్. డ్రంక్ అండ్ డ్రైవ్ చేసేవాళ్లు సైబరాబాద్ పరిధిలోకి రావాలంటేనే భయపడుతున్నారని తెలిపారు. గత 2 నెలల్లో 8,000 డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులు నమోదు చేశామని చెప్పారు. దేశంలోనే మొదటిసారిగా రోడ్ సేఫ్టీ చెక్ పోస్టులను ఏర్పాటు చేశామన్నారు సిపి. సైబరాబాద్ లో పెరుగుతున్న ట్రాఫిక్ ను ఛాలెంజింగ్ గా తీసుకుని ట్రాఫిక్ పోలీసులు వర్క్ చేస్తున్నారని చెప్పారు సిపి. చాలా చోట్ల అంత ముందున్న పరిస్థితి లేదు, చాలా తగ్గిపోయింది.
ట్రాఫిక్ ప్రమాదాలు కావచ్చు, ట్రాఫిక్ సమస్య కావచ్చు, చాలా స్ట్రీమ్లైన్ కావడం జరిగింది. ఈరోజు వేరే ప్రాంతం నుంచి మన సైబరాబాద్ ఎంటర్ అవుతున్నారంటే వాళ్ళు డబుల్ సారి ఆలోచించాల్సిన పరిస్థితి వచ్చింది. వాళ్ళందరూ కూడా అంటున్నారు డ్రంక్ అండ్ డ్రైవింగ్ చేస్తే సైబరాబాద్ ఏరియాలో పోవద్దు, హెల్మెట్ వేసుకోకపోతే మీరు సైబరాబాద్ ఏరియాలో పోవద్దు అని చెప్పి ఒక ఇంప్రెషన్ ని క్రియేట్ చేయడం జరిగింది. అది మీ వల్లనే సాధ్యమైందని చెప్పడం నాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. एवरीबडी बाध्यता, आई एम समबडीज सन, मैं किसी का बेटा हूं, आई एम समबडीज हस्बैंड, आई एम समबडीज ब्रदर, ये समझना. देन should I, if I have this much responsibility, I am somebody's father, if this much responsibility I have on my shoulders, can I drink? Can I drink and be rash? Can I drink and be rash and not wear a helmet? Can I be drunk, driving rashly, not wearing a helmet, triple riding, talking on the phone? Badyata, what is your badyata towards your family? Apna badyata samajhna. రోడ్డు ప్రమాదాల్లో ఇంటి పెద్దను కోల్పోతే కుటుంబ సభ్యులు పడే కష్టం అంతా ఇంతా కాదన్నారు జూనియర్ ఎన్టీఆర్. డ్రైవింగ్ చేసేటప్పుడు తమ ఫ్యామిలీని గుర్తు చేసుకోవాలని సూచించారు. రోడ్డు ప్రమాదాల్లో తనకు ఎంతో ఇష్టమైన ఇద్దరిని కోల్పోయామన్నారు. బాధ్యతతో డ్రైవ్ చేస్తే రోడ్డు ప్రమాదాలను నివారించవచ్చన్నారు జూనియర్ ఎన్టీఆర్. ఈ రోజు నేను ఇక్కడికి ఒక నటుడుగా కాదు, కానీ రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబంలో ఇద్దరిని కోల్పోయిన ఒక పౌరుడిగా వచ్చాను. ఒక్కసారి ఇంట్లోంచి బయటికి మీ వాహనంలో వచ్చినప్పుడు దయచేసి మీ కుటుంబ సభ్యుల్ని గుర్తు తెచ్చుకోండి. మీ రాక కోసం మీ భార్య కానీ, మీ తల్లిదండ్రులు కానివ్వండి, మీ పిల్లలు కానివ్వండి, మీ మీద ఆధారపడ్డటువంటి ఎంతో మంది మీ కుటుంబ సభ్యులు మీకోసం ఎదురు చూస్తూ ఉంటారు. పౌరులందరికీ ఇక్కడి నుంచి నేను విజ్ఞప్తి చేసేది ఒకటే, దయచేసి మిమ్మల్ని మీరు మార్చుకోండి. బాధ్యతతో మీ కుటుంబ సభ్యుల కోసం మీరు మారేలా, మీ మార్గాన్ని మార్చుకునేలా తీర్చిదిద్దుకోవాలి మిమ్మల్ని మీరే. రోడ్డు ప్రమాదాలను నివారించడానికి తీసిన షార్ట్ ఫిలిమ్స్ ఈవెంట్లో స్పెషల్గా నిలిచాయి. కరోనా వ్యాక్సినేషన్ తీసుకున్న వారిలో రియాక్షన్స్ తక్కువగానే కనిపిస్తున్నాయి. మైనర్, మోడరేట్ రియాక్షన్స్ ఎక్కువ మందిలో కనిపించగా 20 మంది వరకు సివియర్గా రియాక్షన్స్ కనిపించాయి. ఇంతకీ వీరికి వ్యాక్సినేషన్ కారణంగా సివియర్ అయిందా, లేక వ్యాక్సిన్ తీసుకోవడానికి ముందే ఇతర రోగాలున్నాయా? తెలంగాణలో నమోదైన ఏఎఫ్ఐ కేసులపై స్పెషల్ రిపోర్ట్. దేశవ్యాప్తంగా కోవిడ్ వ్యాక్సినేషన్ మొదలై నెల రోజులైంది. కోవిషీల్డ్, కోవాక్సిన్ వ్యాక్సిన్స్ రాష్ట్రంలో అందుబాటులో ఉన్నాయి. హెల్త్ కేర్ వర్కర్స్ కు కోవిషీల్డ్ వ్యాక్సిన్ ఇవ్వగా ఫ్రంట్ లైన్ వర్కర్స్ కు కోవాక్సిన్ వ్యాక్సిన్ ఇచ్చింది హెల్త్ డిపార్ట్మెంట్. ఇప్పటి వరకు 2,79,518 మంది మొదటి డోస్ వ్యాక్సిన్ తీసుకున్నారు. ప్రస్తుతం హెల్త్ కేర్ వర్కర్లకు రెండో డోస్ ప్రక్రియ జరుగుతోంది. అయితే రాష్ట్రంలో వ్యాక్సిన్ రియాక్షన్ కేసులు తక్కువగానే కనిపించాయి. కానీ వ్యాక్సిన్ అంటే ఇప్పటికీ భయపడుతున్న వారి సంఖ్య ఎక్కువగానే ఉంది. కరోనా వ్యాక్సిన్ తీసుకుని రియాక్షన్స్ వచ్చిన కేసులను అడ్వర్స్ ఈవెంట్ ఫాలోయింగ్ ఇమ్యునైజేషన్ అంటారు. ఇప్పటి వరకు రాష్ట్రంలో ఏఈఎఫ్ఐ కేసులు తక్కువగానే నమోదయ్యాయి. కానీ వీటి వెనుక ఉన్న కారణాలను జనానికి చూపించడంలో హెల్త్ డైరెక్టరేట్ కాస్త వెనుకబడిందని అంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. రాష్ట్రంలో వ్యాక్సిన్ తీసుకున్నాక నిర్మల్లో అంబులెన్స్ డ్రైవర్ చనిపోగా వరంగల్ అర్బన్ లో మరో హెల్త్ కేర్ వర్కర్ మృతి చెందింది. అంబులెన్స్ డ్రైవర్ గుండెపోటుతో చనిపోయారని హెల్త్ డిపార్ట్మెంట్ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు వరంగల్ అర్బన్ కు చెందిన హెల్త్ వర్కర్ మృతికి కారణాలు వివరించలేదు. రిపోర్ట్స్ బయటపడితే అపోహలు ఉండవంటున్నారు హెల్త్ ఎక్స్పర్ట్స్. వ్యాక్సిన్ రియాక్షన్స్ ఎక్కువ శాతం మైనర్, మోడరేట్ గా కనిపిస్తున్నాయి. ఫీవర్, వ్యాక్సిన్ తీసుకున్న చోట పెయిన్, తల తిరుగుడు, వాంతులు ఇలా చిన్నగా రియాక్షన్స్ కనిపిస్తున్నాయి. ఇప్పటి వరకు రాష్ట్రం మొత్తం మీద 200కు పైగా మైనర్, మోడరేట్ కేసులు కనిపించాయి. ఇక వ్యాక్సిన్ రియాక్షన్ సివియర్ గా వచ్చిన వారు హాస్పిటల్స్ లో ట్రీట్మెంట్ తీసుకుని క్యూర్ అయ్యారు. గాంధీ హాస్పిటల్లో ఏఈఎఫ్ఐ కోసం స్పెషల్ గా 10 ఐసీయూ బెడ్స్ ఏర్పాటు చేశారు. మోడరేట్ అండ్ సివియర్ కేసులకు ట్రీట్మెంట్ అందిస్తున్నారు. రీసెంట్ గా వ్యాక్సిన్ తీసుకున్న ఒక హోమ్ గార్డుకు సివియర్ గా రియాక్షన్ వచ్చింది. వ్యాక్సిన్ తీసుకున్న రెండో రోజు డ్యూటీలో ఉండగానే పడిపోయాడు. మొదట ప్రైవేట్ హాస్పిటల్ కు ట్రీట్మెంట్ కోసం తీసుకువెళ్లారు. తర్వాత గాంధీ హాస్పిటల్లో అడ్మిట్ చేశారు. హోమ్ గార్డ్ కు ఫిట్స్ ఉండటం, ముందు నుంచే ట్రీట్మెంట్ తీసుకుంటుండటంతో రియాక్షన్స్ వచ్చాయని చెబుతున్నారు. గాంధీ డాక్టర్లు కష్టపడి రాత్రి వరకు దగ్గరుండి ట్రీట్మెంట్ అందివ్వగా ప్రస్తుతం నార్మల్ అయ్యారు హోంగార్డ్.
కొంతమంది ఫీవర్, కొంతమంది సివియర్ బాడీ ఏక్స్ అట్లా. తర్వాత ఆల్రెడీ పేషెంట్స్కి ఫిట్స్ ఉండి ఆ ఫిట్స్ ఉన్న పేషెంట్స్కి ఆ ఫిట్స్ కంటిన్యూ అవ్వడం వల్ల వాళ్ళ అపోహ ఏంటంటే ఈ వ్యాక్సినేషన్ వల్లనే ఫిట్స్ వచ్చాయన్న టైప్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే వాళ్ళ ఫిట్స్ కోసము వాళ్ళు ఇరెగ్యులర్గా ట్రీట్మెంట్ తీసుకోవడం వల్ల అది జరిగింది. ఇక్కడ వాళ్ళకి అడ్మిట్ చేసి ఫస్ట్ వాళ్ళకి ఆ రియాక్షన్స్ని కంట్రోల్ చేసి మళ్ళీ ఫిట్స్కి సంబంధించిన ట్రీట్మెంట్ ఇస్తూ వాళ్ళని కంట్రోల్ చేస్తూ డిశ్చార్జ్ చేసామండి. ఏ వ్యాక్సినేషన్ అయినా రియాక్షన్స్ కామన్. పసిపిల్లలకు ఇచ్చే వ్యాక్సినేషన్ నుంచి పెద్దవారికి ఇచ్చే దాని వరకు అన్నింటికీ రియాక్షన్స్ వస్తాయి. కొందరిలో మైనర్ గా, మరికొందరిలో సివియర్ గా వస్తాయి. ఇమ్యునైజేషన్ లో ప్రతి 10 లక్షల మందిలో ఒకరు డెత్ అయ్యే అవకాశాలు ఉన్నాయని హెల్త్ డిపార్ట్మెంట్ చెబుతోంది. ఏదైతే సీరియస్ రియాక్షన్స్గా మనం చెప్పుకుంటున్నామో, సివియర్ కానివ్వండి లేకపోతే సీరియస్ రియాక్షన్స్ అంటే ఫస్ట్ హాఫ్ అన్ అవర్లో వ్యాక్సిన్ తీసుకున్న తర్వాత ఇమీడియట్గా జరుగుతాయి ఇలాంటి రియాక్షన్స్. నార్మల్లీ మనం ఎనఫైలాక్సిస్ రియాక్షన్ ఉంటాం, అక్కడే మనం మేనేజ్ చేసుకుంటాం. అలాంటి రియాక్షన్స్ మనకి రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కేవలం 2-3 మాత్రమే అలాంటి ఇప్పుడు రిపోర్ట్ అని వాళ్ళని అక్కడ స్టెబిలైజ్ చేసుకుని హాస్పిటల్కి తీసుకువెళ్ళి ఇప్పుడు వాళ్ళు చాలా స్టేబుల్గా సేఫ్గా ఉన్నారు. 1 or 2 పీపుల్ ఆల్రెడీ డిశ్చార్జ్ కూడా అయిపోవడం జరిగింది. వాళ్ళకి ఆల్రెడీ అండర్లయింగ్ హెల్త్ కండిషన్స్ ఉండటం వల్ల లేకపోతే సడన్గా హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్ రావటం వల్ల జరిగే సంఘటనలే తప్పితే ఎక్కడ కూడా ఒకసారి వ్యాక్సిన్ తీసుకున్న 24 hours తర్వాత రియాక్షన్స్ రావటము లేదా ఇంకోటి అవటం అనేది చాలా రేర్గా జరుగుతుంటాయి. వ్యాక్సిన్ మొదటి డోస్ తీసుకున్నప్పుడు సివియర్ రియాక్షన్స్ కనిపించిన వారికి రెండో డోస్ ఇవ్వలేదు అధికారులు. అలా ఇస్తే ప్రాణాలకే ప్రమాదం అంటున్నారు. ఆ మాత్రం మైల్డ్ రియాక్షన్ వస్తేనే ఆ వ్యాక్సిన్ పనిచేస్తుందని తెలుస్తుంది, దాంట్లో ఉన్న పనిచేస్తున్నాను. సివియర్గా వచ్చినప్పుడు మరి సెకండ్ డోస్ ఎలా అంటే సివియర్గా రియాక్షన్స్ వచ్చిన పేషెంట్కి మాత్రం సెకండ్ డోస్ అనేది మేము అవాయిడ్ చేస్తామండి. మామూలుగా మైల్డ్గా మోడరేట్గా వచ్చిన రియాక్షన్స్ వాటికి మాత్రం ఖచ్చితంగా ఇస్తాం. సివియర్గా మాకు వ్యాక్సిన్ ద్వారానే ఈ సివియర్ రియాక్షన్ వచ్చింది అని నిర్ధారణ అయితే మాత్రం మేము ఆ పేషెంట్కి మాత్రం సెకండ్ డోసు అవాయిడ్ చేయడానికి ప్రయత్నం చేస్తాం. గర్భిణీలు, బాలింతలు, ప్రెగ్నెన్సీకి ప్లాన్ చేస్తున్నవారు, 18 ఏళ్ల లోపు ఉన్నవారు వ్యాక్సిన్ తీసుకోకూడదని చెబుతున్నారు డాక్టర్లు. కరోనా వ్యాక్సిన్ రియాక్షన్స్ కంటే అపోహలే ఎక్కువగా ఉన్నాయంటున్నారు డాక్టర్లు. ఒక డోస్ తీసుకున్నాక రియాక్షన్స్ లేని వారు కూడా రెండో డోస్ కు భయపడడం బాధాకరం అంటున్నారు. రాష్ట్రంలో నమోదైన ఏఈఎఫ్ఐ కేసులను చూసైనా అపోహలు వీడాలంటున్నారు డాక్టర్లు. హైదరాబాద్ డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర నర్సులు ధర్నాకు దిగారు. జీతాలిచ్చి 4 నెలలయ్యిందని, ఈ నెల కూడా ఇంకా జీతాలు రాలేదని ఆందోళన చేశారు. అవుట్ సోర్సింగ్ కింద పనిచేస్తున్న 200 మంది నర్సులు, ఇతర సిబ్బందికి జీతాలు రాలేదని, ఎలా పనిచేయాలని ప్రశ్నించారు. ధర్నాలు చేస్తేనే జీతాలు ఇస్తున్నారని వాపోతున్నారు. అధికారులను కలిసినా ప్రయోజనం ఉండట్లేదని, గత 15 ఏళ్లుగా పనిచేస్తున్నామని ఆవేదన వ్యక్తం చేశారు నర్సులు. నేను 19 సంవత్సరాల నుండి చేస్తున్నా. ఇంకా మా సీనియర్ అక్కలు అయితే 25 years నుండి ఉన్నారు, ఇంకా ఎక్కువ కూడా ఉన్నారు. వాళ్ళందరికీ మాకు ప్రతి నెల మేము కష్టపడుతున్న అందరితో సమానంగా రిపోర్ట్లు అవి ఇవన్నీ ఉంటాయి, కానీ శాలరీస్ మాత్రం మాకు నెల నెల రాదు. ఈ సమస్య కోసం మేము ప్రతి సంవత్సరం 3 నెలలకో 6 నెలలకో డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గరకు వస్తూ ఉంటాము. వస్తున్నా మాకు ఏ ప్రాబ్లం సాల్వ్ అవ్వట్లేదు. ఇన్ని సంవత్సరాల నుండి చేస్తుంటే నాకు వచ్చేది 13,000. 2,000 కటింగ్ ఏదో పోతుంది. ఆ 13,000 అండి. నేను 26 సంవత్సరాల సర్వీస్, నాకు నా ట్రైనింగ్ అయ్యి నేను 19 సంవత్సరాలు అయింది డిఎంహెచ్ఓ ఆఫీస్లో పనిచేయబట్టి. అది అసలు ఎక్కడ న్యాయమో అర్థం కావట్లేదు. మేము ఇన్ని సంవత్సరాలు పనిచేస్తూ ఒకే ఆఫీస్లో డిఎంహెచ్ఓ ఆఫీస్లో గవర్నమెంట్ వాళ్ళకి ఏమో 45,000 ఎక్కడ, ఎన్యూహెచ్ఎం వాళ్ళు 21,000, హెచ్ఆర్డీ వాళ్ళకి 15,000. పనేనా ఇది? పని మరి సమానంగా రిపోర్ట్ తీసుకుంటారు, సమానంగా కేసులు కావాలంటారు, పని అయితే సమానంగా తీసుకుంటారు, మరి జీతం ఎందుకు ఇవ్వరు సార్? మాకు అర్థం కాదు. డ్యూటీలు చేసుకుంటా ప్రతి ప్రోగ్రామ్ మేమే సక్సెస్ చేస్తాము. అయినా కూడా మాకు ఇంత కష్టపడ్డా కూడా, రాత్రి పగలు కష్టపడ్డా కూడా మాకు సక్కర వచ్చే జీతం తక్కువ. ఆ జీతం కూడా 6 నెలలకు 4 నెలలకు వస్తే బ్రతికేది ఎట్ట సార్? ఇల్లు కిరాయిలు కానీ భోజనాలు కానీ ఎలా చేయాలి సార్? హైదరాబాద్లో ఉన్నామా అడవిలో ఉన్నామా అర్థమైతలేదు సార్. ఇదే ప్రతి సంవత్సరం ఇదే ప్రాబ్లం మాకు. కాంట్రాక్టర్ వస్తాడు, ఈఎస్ఐ పిఎఫ్ కట్ చేసుకుంటాడు, కానీ మా పేర్ల మీద జమ కట్టాడు. ఆ కాంట్రాక్టర్ అయిపోగానే ఇవాళ బబితా కాంట్రాక్టరు కరీంనగర్లో ఉంటాడు. మేము పిఎఫ్ రాకుంటే మేము పోయి కరీంనగర్లో పోయి అడగాలనా? పోయి అడిగినాం. అడిగితే ఆయన 1.5 కోటి దగ్గర పెట్టుకున్నాడు. ఇప్పుడు సంవత్సరం అవుతుంది, ఇంతవరకు పైసలు వేయాలి. మొన్న పోయి మేము చెప్తే అప్పుడు చెక్కులు ఇచ్చినారు. చెక్కులు ఇచ్చి అది బ్లాంక్ చెక్కులు 50 ఒక్కొక్కరిని లక్ష రాసి ఇచ్చేసిన 5 తారీఖు వేసుకోమని అన్నాడు. ఆ చెక్కులు వేసేస్తే జిరాక్స్ కొంచెం ఆ చెక్కులు వేస్తే దీంట్లో బ్యాలెన్స్ లేవు. 1 crore ఆయన దగ్గర మా పైసా, మా కష్ట పైసలు పెట్టుకొని ఆయన ఏంది ఎంజాయ్ చేసడం. ఈఎస్ఐ కట్టలేదు. నా క్యాటరింగ్ వచ్చింది, ఆపరేషన్ కావాలంటే ఆ ఈఎస్ఐ కార్డు పనిచేస్తలేదు, అది వాడు కట్టలేడు పైసలు. ప్రైవేట్ విద్యా సంస్థల్లో అనేక సమస్యలున్నాయన్నారు ఎమ్మెల్సీ అభ్యర్థి గౌరీ సతీష్.
వికారాబాద్ జిల్లా కేంద్రంలో నిర్వహించిన సమావేశంలో ఆయన పాల్గొన్నారు. సమావేశానికి ప్రైవేట్ స్కూల్స్ ప్రిన్సిపల్స్, లెక్చరర్స్, ఉపాధ్యాయులు హాజరయ్యారు. ప్రైవేట్ విద్యా సంస్థల విషయంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రశ్నించే గొంతుక లేకపోతే ప్రజాస్వామ్యం ప్రశ్నార్థకం అవుతుందన్నారు. పట్టభద్రుల సమస్యల కోసం పోరాడతానన్నారు. ఈ వికారాబాద్ పట్టణంలో ఆ రోజు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున లేవడానికి ఈ ప్రాంత వాసులు చేసినటువంటి ఏదైతే న్యాయమైనటువంటి డిమాండ్తో వాళ్ళు నిధులు వస్తాయి, నీళ్ళు వస్తాయి, మా ప్రాంతం అంతా శస్యశ్యామలమైందని చెప్పి ఆకాంక్షించి రొమ్ము విడిచి రోడ్డు మీదకి వచ్చి ఉద్యమాన్ని ఏ విధంగా అయితే చేశారో ఆ ఆకాంక్షలకు విరుద్ధంగా ఈరోజు ఈ వికారాబాద్ పట్టణం ఏ విధంగా అభివృద్ధికి కుంటుపడిందో మనం ప్రత్యక్షంగా వాళ్ళందరూ చెప్పడం అనేది జరిగింది. 7 సంవత్సరాల నుంచి విద్యారంగం అంతా కుదేలైపోయి ఆ విద్యారంగం పట్ల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా రోడ్డబడ్డే పరిస్థితి ఉంది. అయినా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వారిని ఆదుకోకపోవడం అనేది చాలా శోచనీయాంశం. ఇప్పటికైనా ఎవరైతే విద్యారంగం పట్ల అదే రకంగా సోషల్ వెల్ఫేర్ మోడల్ స్కూల్లో పనిచేస్తున్నటువంటి వాళ్ళు కానీ వాళ్ళు న్యాయమైనటువంటి డిమాండ్లను పరిష్కరించి సమస్యలు ఏవైతే ఉన్నాయో వాళ్ళని ఇమ్మీడియట్గా ఉద్యోగాలకు తీసుకొని వాళ్ళ యొక్క సమస్యలను పరిష్కరించినట్టయితే అప్పుడే ప్రభుత్వం పైన వారికి విశ్వాసం వస్తుంది. కాబట్టి వాళ్ళ సమస్యలను ఎజెండాగా ముందుకెళ్తారని చెప్పి కూడా వాళ్ళందరికీ హామీ ఇవ్వడం జరిగింది. ఎమ్మెల్సీ మొదటి ప్రాధాన్యత ఓటు వేసి తనని గెలిపించాలని కోరారు ఎమ్మెల్సీ అభ్యర్థి మహమూద్ అలీ. సిటీ కాలేజ్లో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఎడ్యుకేషన్ ఫ్యామిలీ నుంచి వచ్చానని, తనను గెలిపిస్తే నిరుద్యోగులు, విద్యార్థుల సమస్యల పరిష్కారానికి పోరాడతానని హామీ ఇచ్చారు. ఒక మెసేజ్ ఏంటిదనంటే ఎందుకు మన దేశం వెరగకపోతున్నది. ఒకటే ఒక ఎగ్జాంపుల్ ఇస్తాను. మొత్తము ప్రపంచంలో తీసి చూస్తే సైన్స్ అండ్ టెక్నాలజీ గ్రాడ్యుయేట్స్ మోర్ దెన్ 40% డెవలప్డ్ కంట్రీస్ నుండి వస్తున్నారు. ఉదాహరణ కొరకు స్వీడన్ను తీసుకోండి, మోర్ దెన్ 40 candidates, 40% ఆఫ్ ద టోటల్ పాపులేషన్, ద నంబర్ ఈజ్ వెరీ హై. వేరస్ ఇన్ ఇండియా, even though the largest population, we are able to produce only 10% of science and technology. 10% మాత్రమే మనము ప్రొడ్యూస్ చేయగలుగుతున్నాం. దీనికి గల కారణాలు ఏంటిదంటే మన యూనివర్సిటీస్లలో మనం ఎటు చూసినా కానీ సైన్స్ అండ్ టెక్నాలజీకి కావాల్సిన రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ కుంటుపడ్డది. దానికి కావాల్సిన జీడిపి ఏదైతే ఉన్నదో ఆ ఎడ్యుకేషన్ పైన ఖర్చు పెట్టేది ఆ పేపర్ పైన అది 6% ఉన్నా కానీ అది వాస్తవానికి 3% కూడా ఖర్చు అవ్వడం లేదు. ఫెమినా మిస్ ఇండియా 2020 టైటిల్ విన్నర్ మానస వారణాసి హైదరాబాద్కు వచ్చింది. అశోక్ నగర్లోని తన నివాసం దగ్గర కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ గ్రాండ్ వెల్కమ్ ఇచ్చారు. డప్పు దరువులకు స్టెప్పులేస్తూ అందరినీ అలరించింది మిస్ ఇండియా. And very proud of her. Okay. Family ki anta idea lekunde, so she was the one who went in her own way and she was the one who was trying to explore. ఉత్తి మధ్యలో నేను ఇది చేస్తున్నా అది చేస్తున్నా అని చెప్పేది, కానీ మోటివేషన్ ఏం లేదు. మోటివేషన్ అంతా తన దగ్గరే ఉంది. షీ యూజ్డ్ ఆల్ హర్ మోటివేషన్. అంటే షీ హ్యాస్ ద కాన్ఫిడెన్స్, బట్ ఆఫ్టర్ విన్నింగ్ ఇట్స్ ఫీలింగ్ ఆఫ్ మిక్స్డ్ ఫీలింగ్స్ అనమాట. ఎందుకంటే ఎన్ని రోజులు నా దగ్గరే ఉంది తను, సో సడన్లీ ఇప్పుడు షీఈ్ అండర్ సంబడీ అండ్ షీఈ్ బికమ్ అ సెలబ్రిటీ. సో అది నాకు డైజెస్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. ఎందుకంటే ఎన్ని రోజులు నా దగ్గరే ఉంది కదా, నా దగ్గరే ఉండి చదువుకుని వీళ్ళంతా ఇంకా ఇంజనీరింగ్ చేసి ఇద్దరు, సో ఇది కొంచెం డైజెస్ట్ చేయడానికి కొంచెం కష్టంగా ఉంది. బట్ ఐ విష్ హర్ ఆల్ ది బెస్ట్ ఇన్ హర్ ఫ్యూచర్ ఎండివియర్స్. మా ఫ్యామిలీ అంతా ఇంజనీరింగ్ చదివిన వాళ్ళే, సో ఆల్ ఆఫ్ దెమ్ ఇంజనీర్స్. తను కూడా బెచ్ పిలాని హైదరాబాద్లో చేస్తుంది ఇంజనీరింగ్. సో ఎప్పుడూ అనుకోలేదు అంటే ఈ ఫీల్డ్లో ఇంకా షీ వుడ్ చూస్ అండ్ ఆల్. సో ఇట్స్ లైక్ సంథింగ్ ఆఫ్ అ మిక్స్డ్ రియాక్షన్, లైక్ ఏంటి వాట్ ఈస్ నెక్స్ట్ ఇన్ స్టోర్ ఫర్ హర్ అని అనేసి. బట్ ఐ జస్ట్ విష్ షీ గోస్ ఫర్ ద మిస్ వరల్డ్ టైటిల్ అండ్ షీ విన్స్ ఇట్. టైటిల్ కోసం అంటే దర్ ఇస్ లాట్ ఆఫ్ హార్డ్ వర్క్ ఇన్వాల్వ్డ్.
there's a lot of hard work and training which will take place in Mumbai. In fact, even it's new for me. So once she has taken up the challenge, I think so she'll do it. And we've seen her at home, kada. I can see the kind of hard work she's put into it. Roju, she used to work on herself a lot. So I'm sure she will win Miss World also. She's just worked on herself a lot, and she's very dedicated and focused also for this whole pageant thing. So all our blessings is with her, and we're just hoping for the best. తెలంగాణ నుంచి మిస్ ఇండియా టైటిల్ గెలవడం హ్యాపీగా ఉందన్నారు మానస వారణాసి. మిస్ వరల్డ్ కిరీటం గెలుచుకోవడమే తన లక్ష్యం అంటున్న మానస వారణాసితో హరిత ఫేస్ టు ఫేస్. ఫెమినా మిస్ ఇండియా 2020 టైటిల్ విన్నర్ మన ఓన్ హైదరాబాదీ అమ్మాయి మానస వారణాసి మనతో ఉన్నారు. తనతో మాట్లాడదాం. హాయ్ మానస, ఫస్ట్ ఆఫ్ ఆల్ కంగ్రాచులేషన్స్. హాయ్, థ్యాంక్ యూ సో మచ్. అండ్ టైటిల్ విన్ అవ్వడం, అది హైదరాబాద్ మన తెలంగాణ నుంచి మీరు గెలుచుకోవడం ఎలా అనిపిస్తుంది? చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. ఇన్ఫ్యాక్ట్ ఐ డిడ్ నాట్ ఎక్స్పెక్ట్ దిస్ వెల్కమ్. ఇంతమందిని చూసి నేను చాలా చాలా షాక్ అయిపోయి. ఐఎమ్ జస్ట్ సో ఓవర్వెల్మ్డ్ రైట్ నౌ విత్ ఆల్ ది లవ్. ఓకే, అండ్ మీరు ఇట్లాంటి ఒక పేజెంట్కి వెళ్ళాలని ఎలా అనిపించిందంటే ఎవరు ఇన్స్పిరేషన్? వెల్, నా చిన్నప్పటి కథ కాదు ఇది. దిస్ ఈజ్ ఇన్ఫ్యాక్ట్ అ వెరీ రీసెంట్ డ్రీమ్ ఫర్ మీ. సో లాస్ట్ ఇయర్ నేను స్టార్ట్ చేశాను ప్రిపరేషన్. ఐవ్ ఆల్వేస్ బిన్ ఇన్స్పైర్డ్ బై ప్రియాంక చోప్రా అండ్ పాస్ట్ విన్నర్స్ని కూడా చూస్తే యూ కెన్ సీ హౌ మచ్ దేవ్ సక్సీడెడ్ ఇన్ దర్ రెస్పెక్టివ్ ఫీల్డ్స్. సో ఐ ఆల్వేస్ న్యూ దట్ ఐ వాంటెడ్ టు డూ సంథింగ్ గ్రేటర్, సంథింగ్ బిగ్గర్ దాన్ మై జాబ్. సో ఆ ఇన్స్పిరేషన్ ఇంకా ఆ క్యూరియాసిటీతో ఐ టుక్ ద ఫస్ట్ స్టెప్ అండ్ వన్ థింగ్ లెడ్ టు అనదర్ అండ్ ఐమ్ హియర్ in front of you. ఎలా అనిపిస్తుంది? ఫ్యామిలీ అంతా కూడా ఇంత పెద్ద సెలబ్రేషన్ జరుగుతుంది కదా, ఎలా అనిపిస్తుంది మీకు? ఇంత వెల్కమింగ్ని ఎక్స్పెక్ట్ చేశారా? అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. దిస్ ఈజ్ క్రేజీ మ్యాడ్నెస్ అంటే ఇదే. దిస్ ఈజ్ నెక్స్ట్ లెవెల్ మ్యాడ్నెస్. బట్ ఆఫ్టర్ మీరు ఏం చేయబోతున్నారండి? లైక్ మిస్ వరల్డ్కి ప్రిపరేషన్స్ ఎలా ఉండబోతున్నాయి మీ? సో ఇంకా మొదలట్లేదు. ఇప్పుడే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు కాబట్టి ప్రస్తుతానికి నాకు జస్ట్ సెలబ్రేట్ చేయాలని ఉంది మా ఫ్యామిలీ మెంబర్స్తో. స్లోలీ ఐ విల్ మూవ్ ఆన్ టు మై ప్రిపరేషన్, మెంటల్, ఫిజికల్, ఎమోషనల్, స్పిరిచువల్ ప్రిపరేషన్. చూస్తున్నాం కదా, ఇది మానస వారణాసి. మొత్తానికి అయితే టైటిల్ విన్ అవ్వడం చాలా హ్యాపీగా ఉందని, ఇంత పెద్ద సెలబ్రేషన్ని రిసీవ్ చేసుకోవడం కూడా చాలా ఓవర్వెల్మింగ్గా ఉందని మానస చెప్తున్నారు. ఇది మానస తోటి ఫేస్ టు ఫేస్. కెమెరా పర్సన్ సురేష్తో హరిత, V6 న్యూస్, హైదరాబాద్. ఎల్బీ స్టేడియంలో మిస్టర్ తెలంగాణ బాడీ బిల్డింగ్ పోటీలు జరుగుతున్నాయి. సీఎం కేసీఆర్ పుట్టినరోజు సందర్భంగా 50 కేజీల నుంచి 90 కేజీల వెయిట్ కేటగిరీలో నిర్వహించిన పోటీల్లో 280 మంది ప్లేయర్స్ పాల్గొంటున్నట్లు ఆర్గనైజర్స్ తెలిపారు. సాట్స్ తెలంగాణ బాడీ బిల్డింగ్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీల్లో విజేతలకు మెడల్స్, క్యాష్ అవార్డ్స్తో పాటు మెరిట్ సర్టిఫికేట్ ని అందిస్తామన్నారు. ఓవరాల్ విన్నర్ కి ఎవల్యూట్ ఎలక్ట్రానిక్ బైక్ ని అందిస్తామన్నారు. మిస్టర్ యూనివర్స్, మిస్టర్ వరల్డ్ కూడా మన హైదరాబాద్ నుండి వచ్చారు. మధుశ్యామ్ గారు కానీ, రాజు యాదవ్ గారు కానివ్వండి, ఇలాంటి బాడీ బిల్డర్స్ ఎంకరేజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. వారిని మనం ముందు తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. బాడీ బిల్డింగ్ పోటీలు పెట్టి 3 లక్షల రూపాయలు ప్రభుత్వం తరఫున వారికి మేము ప్రైజ్ మనీ కూడా ఇస్తా ఉన్నాము. 55 కేజీ కేటగిరీ ఉంటుంది. 90+ వరకు టోటల్ 10 కేటగిరీస్ ఉంటుంది. ఈచ్ కేటగిరీకి 1 to 3 మెడల్స్ ఇస్తాము. ఈచ్ కేటగిరీకి 30,000 రూపీస్ క్యాష్ ఇవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మెడల్స్, మొమెంటోస్, ట్రాక్ సూట్స్, టీషర్ట్స్, క్యాష్ అవార్డ్స్ ఇవ్వడం జరుగుతుంది ఈచ్ అండ్ ఎవ్రీ కేటగిరీ. ఇలాగే ఇక్కడ ఇంకోటి ఓవరాల్ టైటిల్కి మాకు ఎవెలెట్ స్కూటీ వాళ్ళు ఓవరాల్ టైటిల్కి మాకు ఒక బైక్ కూడా వాళ్ళు స్పాన్సర్ చేయడం జరిగింది. స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ షార్ట్కట్లో SMAగా పిలుస్తారు. పిల్లల ప్రాణాల్ని కూడా షార్ట్కట్లోనే తీస్తుంది ఈ రోగం. హైదరాబాద్లో ఓ బాబు ఈ వింత వ్యాధితో బాధపడుతున్నాడు. దీని ట్రీట్మెంట్ ఖర్చు వింటే పెద్దవాళ్ల ప్రాణాలు పోతాయి. SMA ట్రీట్మెంట్ కోసం అమెరికా నుంచి స్పెషల్ డ్రగ్ తెప్పించాలి. దీని కాస్ట్ 16 కోట్లు. చూడముచ్చటగా ఉన్న ఈ బాబు పేరు అయాన్ష్. 3 ఏళ్ల ఈ చిన్నారి స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ వ్యాధితో బాధపడుతున్నాడు.
తను బతకాలంటే ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన ఇంజెక్షన్ తెప్పించాలి. దానికి అక్షరాల 16 కోట్ల రూపాయలు ఖర్చవుతుంది. ఈ మందు మన దేశంలో దొరకదు. అమెరికా నుంచి ప్రత్యేక అనుమతులతో దిగుమతి చేసుకోవాలి. ఇప్పటికే ఉన్నదంతా అయాన్ష్ కోసం ఖర్చు పెట్టారు పేరెంట్స్. యోగేష్ గుప్తా, రూపాల్ గుప్తా భార్యాభర్తలు. హైదరాబాద్ లింగంపల్లిలో సెటిల్ అయ్యారు. 2018 మే 27న ఈ ఫ్యామిలీలోకి అయాన్ష్ వచ్చాడు. కొడుకుని చూసి మురిసిపోయారు ఆ తల్లిదండ్రులు. అల్లారు ముద్దుగా చూసుకుంటున్నారు. అయితే కొన్ని రోజులకే అయాన్ష్లో ఏదో తేడాని గుర్తించారు యోగేష్, రూపాల్. రోజు రోజుకి అయాన్ష్ నీరసపడిపోతున్నాడు. అయాన్ష్ను రెయిన్బో చిల్డ్రన్ హాస్పిటల్లో చూపించారు. టెస్టులు చేసిన అక్కడి డాక్టర్లు పిడుగులాంటి వార్త చెప్పారు. అయాన్ష్ వెన్నెముక కండరాల క్షీణత అంటే స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ టైప్ 1 వ్యాధితో బాధపడుతున్నాడని తేల్చారు. SMA టైప్ 1తో బాధపడే చిన్నారుల్లో 95% మంది 18 నెలల కంటే ఎక్కువ కాలం బతకరని డాక్టర్లు చెప్పారు. కొన్ని కండిషన్స్లో లైఫ్ టైం 4 నుంచి 6 సంవత్సరాల వరకు ఉండొచ్చని భరోసా ఇచ్చారు. అయాన్ష్ వయస్సు 2 సంవత్సరాల 8 నెలలు. అతడికి రోజు 4 నుంచి 5 గంటల పాటు ఫిజియోథెరపీ చేయిస్తున్నారు పేరెంట్స్. కేవలం లిక్విడ్ డైట్ ని తినిపిస్తున్నారు. అయాన్ష్ ఆహారాన్ని నమిలి తినడం లేదని పేరెంట్స్ చెప్తున్నారు. బ్రీతింగ్ కోసం బైపాప్ సాయంతో 12 గంటల పాటు ఉంచుతున్నారు. గుడ్ బాయ్. చిన్నారిని బతికించడానికి మిగిలున్న ఏకైక మందు జాల్మెన్స్మా జీన్ రీప్లేస్మెంట్ థెరపీ. దీనికి కోట్లల్లోనే ఖర్చవుతుంది. అమెరికా నుంచి డ్రగ్ తెప్పించాలి. మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి చెందిన తమకు అంత డబ్బు ఎలా సర్దుబాటు చేయాలో తెలియదు. ఆస్తులమ్మినా, బంధువులు సాయం చేసినా పోగయ్యేది కొంతే. ఇంత డబ్బు ఏ ఒక్కరు సాయం చేస్తే కాదని వాళ్లకీ తెలుసు. అందుకే పెద్ద ఎత్తున క్రౌడ్ ఫండింగ్ ప్రయత్నాలు చేశారు. impactguru.comలో ఫండ్ రైజింగ్ మొదలుపెట్టారు. దాతల సహకారంతో 13 రోజుల్లో సుమారు 1,80,00,000 వరకు వచ్చాయి. ఇటు ఉద్యోగం చేసుకుంటూనే ఫండ్ రైజింగ్ కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు యోగేష్, రూపాల్. He has been battling this disease from last 1 year. His weight is very less as compared to other kids. The cost of the medicine is around 16 crore rupees. We cannot imagine, but we are hoping, we are doing crowdfunding. We are associated with Impact Guru and we are reaching out to the public. We are trying our best to generate this 16 crore rupees through the crowdfunding. So I would request all the public of India, please donate whatever you can contribute to this cause. Please help save Ayansh. I think this is the right time. If we will not be able to give him medicine in next few months, we feel like we will be losing him forever. అయాన్ష్ ట్రీట్మెంట్ కోసం దాతల్ని వేడుకుంటున్నారు యోగేష్ గుప్తా. ప్రజలు ముందుకొచ్చి ఆర్థిక సహాయం చేయాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. తలో చెయ్యి వేస్తే అందరిలా అయాన్ష్ తిరిగి మామూలుగా అయ్యే అవకాశం ఉందని కన్నీళ్లతో దాతల్ని వేడుకుంటున్నారు యోగేష్. We have to do many therapies in his leg, in his all joints, in his for every muscles we have to do physiotherapy like 5 hours every day. That 5 hours kids spend in playing and all. So he only spend all his time with exercise, with therapies, not like other kids. He is a prisoner. He is living as a prisoner. We have made him, we are torturing him every day for his survival, and he wants to live his life. We don't know, we are in fear every day that what will happen next moment, because he is suffering a lot of issues. So we want to give him happiness, we want to give a happy life. So kindly everyone support Ayansh to live, to give him a better life.
థ్యాంక్ యూ. కొడుకుని చూసుకోవడం కోసం తన ఉద్యోగానికి రిజైన్ చేశారు రూపాల్. కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. డాక్టర్ల సలహాల్ని పాటిస్తూ రోజు 5 గంటల పాటు ఫిజియోథెరపీ చేస్తున్నారు. బాబు కష్టాన్ని చూడలేకపోతున్నానని కన్నీళ్లు పెట్టుకున్నారు రూపాల్. అయాన్ష్ కోసం అందర్నీ ముందుకు రావాలని రిక్వెస్ట్ చేస్తున్నారు. స్తోమతను బట్టి తమకు సహాయం చేయాలని కోరుతున్నారు రూపాల్. కోటి ఆశలతో భూమి మీదకొచ్చిన అయాన్ష్ ప్రాణం నిలవాలంటే 16 కోట్ల రూపాయల విలువైన ఇంజెక్షన్ వేయించాలి. ఇప్పటికే చాలా మంది తమకు తోచినంత ఇస్తున్నారు. ఈ అమౌంట్ త్వరగా సమకూరాలని అయాన్ష్ పేరెంట్స్ ఆశగా ఎదురు చూస్తున్నారు. అయాన్ష్ అందరి పిల్లల్లాగే ఉండాలని మనం కూడా కోరుకుందాం. ప్లాస్మా డొనేషన్ కార్యక్రమంలో సక్సెస్ఫుల్ గా నిర్వహించడం సంతోషంగా ఉందన్నారు సిపి సజ్జనార్. గచ్చిబౌలిలో కోవిడ్ ఫ్రంట్ లైన్ వారియర్స్ ప్లాస్మా వాలంటీర్స్ కు సన్మాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. దీనికి ముఖ్య అతిథిగా సినీ నటుడు సోను సూద్ పాల్గొన్నారు. కరోనా సమయంలో వలస కార్మికులు పడ్డ కష్టాలు తనను చలింపజేశాయన్నారు సోను సూద్. వారి కోసం స్పెషల్ గా బస్సులు ఏర్పాటు చేశానన్నారు. for all the good work you have done towards the guest workers. మీరు చాలా చోట్ల వచ్చిన డిమాండ్స్ ని రిక్వెస్ట్ అన్ని కూడా మీరు మీ ఉన్న నెట్వర్క్ ద్వారా మీరు అందరూ కూడా పూర్తి చేయగలిగారు. సింగర్ స్మితా గారు అన్నట్లు మీరు మీ మైండ్ ని స్టడీ చేయాల్సింది, బ్రెయిన్ స్టడీ చేయాల్సిందే. మీరు ఇన్ని పనిని ఎట్లా ఆర్గనైజ్ చేయగలిగారు మన అందరి తరఫు నుంచి మీరు అందరు కూడా మీకు పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతున్నాను. యు ఆర్ అ గ్రేట్ ఇన్స్పిరేషన్ ఫర్ ఆల్ ఆఫ్ us, sir. My message to you all those heroes is pandemic is just the first message that we have learned that life is not about buying good pair of shoes, clothes, holidays, and thinking only about your families. It's about all those people who are waiting for that one call to happen. My mom always used to tell me one thing, that Sonu, you consider yourself successful only the day you are able to help someone who's not expecting any help from you. If you're able to help that person, that day you're successful. ఇవి పేర్కొన్న హమారా హైదరాబాద్ అప్డేట్స్. స్టేట్ ఇన్ టు V6 న్యూస్ యాజ్ ఇట్ ఈస్.